వైసీపీ దూకుడు పెంచింది. పార్టీని మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నారు జగన్. ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధపడుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతోంది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని జగన్ భావిస్తున్నారు. అందుకే ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టి ప్రజలను తన వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. అందుకే పాదయాత్రకు ఆయన సిద్ధపడుతున్నారు. అయితే గతం మాదిరి కాదు, ఈసారి సుదీర్ఘకాలం పాదయాత్ర చేసి ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. 2 ఏళ్ల పాటు పాదయాత్ర ద్వారా ప్రజల్లోనే ఉండాలని చూస్తున్నారు. ఇందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నారు. జగన్ పాదయాత్రతో పార్టీకి పూర్వ వైభవం ఖాయమని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. గతంలో పాదయాత్రతోనే అధికారంలోకి వచ్చారు జగన్. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. బలమైన ప్రతిపక్ష స్థానంలో వైసీపీ ఉండేది. 67 సీట్లతో అధికార టీడీపీకి ధీటైన జవాబు ఇస్తూ ఈ క్రమంలో 17లో జగన్ రెడ్డి పాదయాత్ర చేశారు. అప్పట్లో 3000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు జగన్. పార్టీ బలమైన ప్రతిపక్షంగా ఉండడంతో ప్రజల్లోకి వెళ్లేందుకు దోహదపడింది. పైగా వన్ ఛాన్స్ అనే నినాదం అప్పట్లోనే బలంగా వినిపించగలిగారు జగన్. ప్రజలు కూడా బలంగా నమ్మారు. అందుకే 2019 ఎన్నికల్లో 151 స్థానాలను కట్టబెట్టారు. పాదయాత్రలతో వైఎస్ కుటుంబం బాగానే లబ్ధి పొందింది. 2003లో ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేసిన రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకురాగలిగారు. తర్వాత పాదయాత్ర చేశారు షర్మిల. కానీ వర్కౌట్ కాలేదు. మధ్యలో చంద్రబాబు పాదయాత్ర చేసి టీడీపీని అధికారంలోకి తెచ్చారు. తర్వాత జగన్ అదే పాదయాత్రతో మొన్నటికి మొన్న తెలుగుదేశంలో ప్రతిపక్షంలో ఉండగా లోకేష్ పాదయాత్ర కూడా ఆ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు దోహదపడ్డాయి. అయితే ఇప్పుడు రెండోసారి పాదయాత్రకు సిద్ధపడుతున్నారు జగన్. మరి ప్రజలు గుర్తిస్తారా లేదా అన్నది చూడాలి.